కేసీఆర్ కంపల్సరీ కావాలి. ఏం చేద్దామంటావు అయితే? చేసిండు. అప్పుడు కాంగ్రెస్ చేయని పనులు అన్ని చేసిండు, టీడీపీ చేయని పనులు అన్ని ఇప్పుడు అప్పుడు చేసిండు. ఇప్పుడు మాకు కేసీఆర్ వస్తేనే మాకు ఇన్కమ్. రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదా? మాకేం ఇక్కడ ఏం చేయట్లేదు. ఇండ్లు ఇస్తున్నాడు, రాసుకోతుండు పోతుండు. ఏం చేస్తున్నావు? ఏం ఇస్తున్నావు? ఒకటి రాసుకోతుండు కదా, మీకు కూడా తెలుసు అది. రాసుకోతుండు పోతుండు అంతే. ఏం చేస్తున్నావు? గెలుస్తాడా మళ్ళీ సార్ కేసీఆర్? కేసీఆర్కి ఏమి ఇక టీఆర్ఎస్కి. కేసీఆర్ కోటేవా? ఏం కేసీఆర్ టీఆర్ఎస్ కదా. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డికి గెలుస్తాడు కేసీఆర్ ఈసారి. బతికేయాలి కానీ అందరిని బతికేయాలి. మన వాళ్ళు మన బతిక అందరు బతికేయాలి వద్దా? అవును బతికేయాలి. నేను ఒడ్రోళ్ళ పిల్లగాని 100 మందికి సీఎం 10 గెలిచాడు. మాకేమైనా మా ఒడ్రోళ్ళకి ఏం ఒడ్రోళ్ళు జబాపూర్ సొంత మిషన్ పెద్ద ట్యాంక్ వేసాడు. ట్యాంక్ వేసినాక నేను ఇబ్బంది పడతలేదు. నేను 30 లక్షల రూపాయలు సాంక్షన్ చేసి పంపించిండు. బయట ఫ్రీ తిన్నారు. తిన్నప్పుడు అది ఏం చేయాలి? డబ్బులు మా ఒడ్రోళ్ళకి చెందాలో వద్దా? తప్పనేమ్మా నువ్వు చెందాలి. మీకు చంద్రకు కూడా మధ్యలో వేరే వాళ్ళు తీసుకుంటారు, బాగుంటుందా? తప్పది. ఏం తాగినావు? ఏం తాలే అన్న, ఒక బీరే తాలే అని చెప్పొద్దు. కల్లా బీరా తాగింది? బీరేనా? బాగున్నాయి బీర్లు, చల్లగా అందుతున్నాయా? అట్లా ఏం లేదు కానీ ఎందుకన్నా బీర్ రేట్లు పెంచుతా అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి. వేసకుండా ఆయన ఈ రోజులలో అంత ఎట్లా ఇంకా ఉన్నాయి గజ్జలు వరకు మొత్తం గజ్జలు పెరిగినప్పుడు వయసులు బంద్ చేస్తే బాగుంటుంది. బంద్ చేస్తూ ఉంటుంది. బంద్ చేస్తే మరి మీకు ఎట్లా అంటే మా ఒడ్రోళ్ళ వరకే నాకు ఏం గది లేకుండా ఒక్కనే కాదు. మా ఒడ్రోళ్ళు అంటే 100 మంది ఉంటారు. మాకు ఏం బాగాలేదు, వేస్ట్ పాలన. ఎందుకు అంటే మీ ఆట ఒక్కటే కాదు కదా, మిగిలిన అభివృద్ధి చేస్తున్నా అంటుండే కదా. ఏం చేస్తున్నా అభివృద్ధి? రోడ్లు ఉడిచేటోళ్ళు కూడా లేడు సార్. కేసీఆర్ గెలుస్తారా మరి సరే? కంపల్సరీ. ఓకే, కంపల్సరీ గెలుస్తారా? ఇంతకుముందు ఎంత వచ్చేది అన్న డైలీ? 1000-1200 చేద్దామన్నా. ఇప్పుడు 500-600 చేయాలంటే కష్టంగా ఉందా? కష్టం చాలా. కుటుంబం కోసం ఎట్లా నడిపిస్తున్నాం అట్లే. అప్పుడే ఇప్పుడు మిగలకుండా ఉన్నాయి అంతే. ఓకే అన్న. ఇక్కడ నిన్న ఒక చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. ఆయనకి ఏమన్నా ఇస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నా ఇస్తారా? ఏమి ఎట్లా? ఎందుకు అది ప్రభుత్వం ఏమి ఏడ్చింది? ఓకే అన్న. ఏం ఏడ్చింది చెప్పు. గట్టి మాట్లాడాను, గట్టినే మాట్లాడుతున్నా. గెలుస్తా రేవంత్ రెడ్డికి గెలవడా చెప్పు. రేవంత్ రెడ్డికి మేము ఏం గిట్లా నేనే చెప్తున్నా. మా ఫ్యామిలీ వరకు మేము ఏం. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా 10 ఉన్నాయి. 10 ఓట్లు అయ్యావు రేవంత్ రెడ్డికి. ఎవరికి వేస్తావు? కేసీఆర్కి. గెలుస్తారా మరి కేసీఆర్ పక్క గజ్జల్లాగా గెలుస్తాడు. ఓకే, మంచి లేదు ఎందుకు పెద్ద? నువ్వు ఎంత మందిలో చూసింటావు కదా ముఖ్యమంత్రుల్ని? ఎవరెవరు చూసినావు? నీలం సంజీవ్ రెడ్డి చూసావు, కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా చూసావు, రాజశేఖర్ రెడ్డి పాలన, చంద్రబాబు పాలన. ఎవరిది బాగుంది వీళ్ళందరిలో? చంద్రబాబు, ఎన్టీ రామారావు బాగుంటుంది అందరుగా. కేసీఆర్ బాగుంటుందా? కేసీఆర్ కూడా. రేవంత్ రెడ్డి బాలా మళ్ళా గెలుస్తా అంటుండు. 30 ఏళ్ళు నేనే సీఎం అంటాడు. ఆడ మీద ఎవరు కైకిలు చేస్తారు? ఏమున్నది మాకు? కైకిలు చేసుకుందాం. బీఆర్ వాళ్ళని తెచ్చిపెట్టారు. వాళ్ళు కరువు పంతం బీఆర్ వాళ్ళని రేవంత్ రెడ్డి తెచ్చిండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ తెచ్చిండు కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని కూడా ఇలగొట్టడానికి ఛాన్స్ ఉంది కదా. వాళ్ళకు ఇలగొట్టచ్చా? ఇలగొట్టాలి. మరి ఇలగొట్టకపోతే మేమేంటి చేసుకొని బతకాలి? ఇక కైకిలు చేసుకోక ఆడ మీదకి వస్తున్నాము. రోజు 100 రూపాయలు పెట్రోల్ పోసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ ట్రాఫిక్ వాళ్ళతో ఈ గోస, ఆడికి పోతే ఆ గోస. మాకు ఎటు పోయినా ఏం బతుకు తిరగలేదు. చేసుకుందామంటే భూమి జాగాలు లేకపోయా, ఉన్న భూమి జాగాలు వాయే గుంజుకొని కాలువలు తెచ్చిరి, అన్ని తెచ్చిరి. కేసీఆర్ తెచ్చే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఏది లేకుండా చేసే. ఇక ఈయన వచ్చి ఏం ఉద్యోగం ఏం చేస్తలేడు. గీత అయిపోయిన పట్టభూమి చేసుకుందామన్నా కానీ ఆడ పాస్బుక్ కూడా ఎంఆర్ వాళ్ళు కూడా యాడ్ చేస్తున్నారు, దింపి చంపుతున్నారు.
కరువుపంతం పడతలేదు సార్ అని ఇప్పుడు నా ఏళ్ళకోలే తిరుగుతున్నా. రేపు రాపో ఎల్లుండి రాపో మాపు రాపో రేపు రాపో మాతో కైకిలు చేసుకుని డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం. మేము డబ్బులు ఇచ్చి చేయించుకుంటామా? ఎప్పుడు వచ్చినా కానీ ఇగో ఈ పేపర్ చెప్పో ఆ పేపర్ చెప్పో మాకు చదువు రాదా ఏం రాదా? మరి ఒక నిర్ణయంగా చేస్తాము, వాళ్ళు తిరుగుతురు కదా అని మరి కరువుపంతం రాస్తామని చర్య తీసుకున్న లేరు. మాకు ఊళ్ళపల్లి వస్తారు, మా ఇప్పుడు దాని అగ్రికల్చర్ గురించి రాసుకుంటామని వచ్చారు. మొన్న వచ్చి ఆ సార్ వచ్చి సార్ మరి ఏంటి గురించి అని అడిగితే మాటలకేమో చెప్పాడు, చదువుకున్న వాళ్ళకి చెప్తారు. మాకు చదువుకున్న వాళ్ళకి మరి మేమేటి పోవాలి? కేసీఆర్ ఏ దానికి కానీ మాకు పంపించిన కాడికి కరెక్ట్గా ఆపించిండు. ఆయన చేసిన పని ఆయన నీళ్లు తెచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచిగా రైతులను అందరికి కూడా రైతు బంధు వేసిండు, అందరికి కళ్యాణ పథకం ఇచ్చిండు, అందరికీ సౌకర్యంగా ఆడపిల్లలు కూడా మంచి చదువుకోమని మంచి ఆ ఉద్దేశం చేసిండు ఆయన. ఫ్రీ బస్సు ఆయన వీలు కాకుండా వచ్చానా? ఫ్రీ ఆడపిల్లలకు ఫ్రీ బస్సు ఇస్తానని వీలు కాకుండా వచ్చు, అదొకదంటే పోవచ్చు. కానీ రైతుకైతే మాత్రం మంచి వ్యక్తితోటి మంచి పని చేసిండు. ఏం చేయలేదు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు ఇప్పుడు? మొన్నటి దాకా నీళ్ళు లేక మేము గొడగొడేస్తున్నాం. నల్ల నీళ్ళు వస్తలేవు అన్న, మాకు నల్ల నీళ్ళు వస్తలేవు ఇప్పుడు. అంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలు ఒక్క ఆడపడిచి కూడా రోడ్డు మీదకి నీళ్ళు లేవని ఎక్కలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం నీళ్ళు వస్తలేవు, నల్ల నీళ్ళు వస్తలేవు. ఆడిపడుతులు బోల్రా కాడికి వాడికి పోతున్నాం, బోల్రా పంటి ఏం చేస్తాం? ఇంటికాడ నీళ్ళు ఏంది అన్నం వండుతుందా? ఇంటికాడ ఆడి మనిషిని మగ మనుషులు మనం పనికి టైంకు కడుపు లేకనే కైకిలు వస్తున్నాం. నీళ్ళు లేకపోతే అన్నం వండకపోతే మనం కొడతాం కదా లేడీస్ను. మరి నీళ్ళు అన్న ఈ సౌకర్యం మంచిగా చేయొచ్చు కదా. వాడు ట్యాంకుల మీద ఉన్న వాళ్ళు అంటారు అక్కడనే బంద్ చేసిరు అంటారు. వాడిని బెదిరిస్తే ఊళ్ళే పెద్ద మనుషులు అందరినీ ఓడిపి మాట్లాడితే అక్కడనే బంద్ చేస్తున్నారు అంటారు. అక్కడ పోయి అడిగితే మీ దగ్గరనే చేస్తున్నారు అంటారు. ఏంది ఇది వాళ్ళ ఆటకము? ఇది నాటకం ఆడుతున్నారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా మొత్తము నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి అసలు పింఛన్ పింఛన్ ఆ పింఛన్ నెలకు ఒక్కసారి 2 నెలలకు ఒకసారి ఇచ్చాడు, అది కూడా బంద్ అయిపోయింది. ఇంకేం చేస్తాడు? కేసీఆర్ ఉన్నాడు, నెల పింఛన్ వచ్చు వాళ్ళకు. ఇప్పుడు అసలే పింఛన్ లేదు, అస్సలే లేదు, అస్సలే రావట్లేదు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పింఛను అంటే ఇప్పుడు పింఛన్ ఇస్తాడా? రైతు బంధు పైసలు అంటారు, రైతు బంధు ఒకళ్ళు వాడుతుంది, మిగతా వాడతలేదు. ఏదో కేసీఆర్ అప్పులు చేసిన కేసీఆర్ న్యాయం చేసిండు. ఈ లేడీస్ బస్ ప్రైవేట్ నుంచి లేడీస్ అంతా కొట్టుకుంటారు, మొగల సీట్లు ఇస్తలేరు. ఇదేం బాధ? మాకేంది బాధ ఇది? మొగలకు బస్ ఫ్రీ పెట్టడం మేమేం చేసినాము? లేడీస్ అయి పెట్టిరా బస్ ఫ్రీ, దందా తీసుకున్నాడు, అటవీకి వచ్చి పని చేస్తారు. మేము ఆటో డ్రైవర్ని, ఆటో అమ్ముకొని వచ్చి రోడ్డు మీద బస్క్ అవుతుంది. ఏం చేయమంటారు? మాకు అటవీకి వస్తున్నాం, అటవీ కూడా పనులు వస్తలేవు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. చదువు జాబ్ అన్నాడు, ఏవి డిఎస్ జాబ్ అన్నాడు, ఏం లేవని. రేవంత్ రెడ్డి చేస్తాడు, ఏం లేదు. రోడ్లు ఏ సర్పంచ్ ఎలక్షన్ వాడు వేస్ట్ అన్న, వాడంతా వేస్ట్. సర్పంచ్ ఎలక్షన్ ఓడించాలని ఓడించేసాడు కేసీఆర్ న్యాయమండి. ఇంకా ఏం చెప్తారు? ఒక్కసారి బంగమేడపురం వచ్చి టీవీ9 వాళ్ళు వచ్చి అక్కడ టీవీ9 కాదు సూర్య అయినా కానీ అక్కడ వచ్చి మీరు చర్య చూసిరనుకో మీ ఎంబడి ఒక గల్లు మని పడతారు రేవంత్ రెడ్డి గురించి. బంగ్లాంకటాపురం ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్లు. ఇక్కడ వాడికి వచ్చి ఒక్కసారి ఇట్లా రేవంత్ రెడ్డి ముచ్చటగిరి చేసిరనుకో ఇప్పుడు అనవసరంగా లొల్లి గొడవలు, పేద గొడవలు చేస్తారు. అంత ఘోరంగా అయిపోతుంది వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అందరాడా అంత వీళ్ళు మనుషులు పబ్లిక్ నీళ్ళు రాక అన్ని పనులు లేక లేడీస్ ఇబ్బంది పడలేక వస్తున్నాం మేము. ఈ అడ్డ మీదకి రోజు వస్తే ఒక్కరోజు కైకిలు దొరికితే బీఆర్ఓలు చేయంగా వారం రోజులు మారిపోతున్నాం. ఇంటికి పోతే ఏమాయా పనికి పోతున్నావు, పైసలు చేస్తలేవు ఇంటికాడ, ఏంది ఇది? మళ్ళీ ఈ కోటలు వీళ్ళు కూడా బాగా మందు వాళ్ళ సౌకర్యం బాగుంది కాబట్టి
వాళ్ళు ఈ బగ్గా ఈ వైన్సులు పెట్టిస్తున్నారు. పబ్లిక్ చాలా నష్టమవుతున్నారు. రోడ్ల పంటి మందు తాగి మత్తు వాళ్ళు పంపించుడు, బయట దొరికితే పోలీసు వాళ్ళు పుల్లలు పెడతారు. ఆ భూములు కన్నా బంద్ అవుతారు అన్నమాట. అట్లా కూడా బంద్ అవుతారు. ఈయనే డైరెక్ట్ అమ్మకపోతే పబ్లిక్ చాలా భద్రపడతారు. వైన్సులు తక్కువ చేసి మందు తక్కువ చేస్తే పబ్లిక్ జర కంట్రోల్కి వస్తుంది. వైన్సులే బగ్గా వాళ్ళే ఎక్కువ వేసి వాడు ఎక్కువ వేసి తాగి ఆడిపోతే పోలీసుల పైన. ఓకే.